కదా, నేను వాయిస్ పెడుతుంటే అందరు చూడలేదు ఏంటో అని. నేను కనబడితే నాకు మీ అందరినీ చూసినట్లుగా ఉంటుంది, మీరు నన్ను చూసినట్లుగా ఉంటుందని చెప్పి నేను రెమెడీ పెట్టడానికి వచ్చేసాను. రేపు పౌర్ణమి, ఓకే. సాయంత్రం పూట పౌర్ణమి గడియల్లో, అంటే ఇవాళ నైట్ ఉందా రేపు నైట్ ఉందా అనేది చూసుకోండి. తొందరగా ఈ వీడియో చూసారంటే మీరు ఇవాళ నైటు పెట్టుకుంటారు, రేపు నైట్కి ఉందో పౌర్ణమి అనేది మనం చూసుకుందాం. చూసుకొని పైకెళ్ళి పంచోపచారాలు ఉంటాయి కదా, ధూపం దీపం నైవేద్యం అని మనం పంచోపచారాలు చెయ్యాలి. ముందర పంచోపచారాలు చెయ్యండి. పండు తీసుకెళ్ళండి, దీపం తీసుకెళ్ళండి, నీళ్లు తీసుకెళ్ళండి, నీళ్లల్లో పాలు తీసుకెళ్ళండి, ఒక బొచ్చులో కానీ ఒక బకెట్తో నీళ్లు తీసుకెళ్ళండి, పైన పెట్టుకోండి. చంద్రుడికి పంచోపచారాలు చెయ్యండి. అక్కడ పంచోపచారాల మంత్రాలు ఉంటాయి కదా, లలితా సహస్రనామం ముందలు ఉంటాయి, ప్రతి స్తోత్రానికి కూడా పంచోపచారాలు ఉంటాయి. పంచోపచారాలు కేవలం చంద్రుడికే చేస్తారు. చంద్రుడికి పంచోపచారాలు చేయండి. చేసిన తర్వాత సూర్యుడికి మనం ఎట్లాగైతే అర్ఘ్యం విడుస్తామో అలాగే పాలు తీసుకెళ్ళండి. ఒక జగ్గులోనో గిన్నెలోనో పాలు నీళ్లు కలుపుకొనో, లేకపోతే చిక్కటి పాలు కానీ ఆవు పాలు కానీ మీ ఇష్టం, అందుబాటులో ఏ పాలు ఉంటే ఆ పాలు గిన్నెలో పోసుకొని వెళ్ళండి అమ్మా. వెళ్ళి మీరు ఆ నీళ్ళని ఎలాగైతే సూర్యుడికి తీసుకోవటానికి 2 గుప్పెళ్లతోటి 2 చేతులతోటి పాలు తీసుకుంటారో ఆ పాలతోటి చంద్రుడికి మీరు అర్ఘ్యం విడవండి. ఆ ఇచ్చేటప్పుడు ఒక దోసెళ్లతో పాలు తీసుకొని ఓం శ్రీం హ్రీం క్లీం చంద్రాయ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం చంద్రాయ నమః అనుకుంటూ 3 సార్లు అర్ఘ్యం విడవండి. ఆ విడిచిన నీళ్లు, ఆ పాలు, నీళ్లు కాదు పాలు, ఆ విడిచిన పాలు ఒక బొచ్చులో పోయండి. ఆ బొచ్చులో నీళ్లు ఉండాలి. ఆ బొచ్చులో విడవండి, 3 సార్లు విడవండి. అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంత విడవండి. లేదంటే ఎవరు లేరండి నేను ఒక్కదాని ఉంటే మీరు ఒక్కళ్ళే ఇవ్వండి. ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకొని 3 సార్లు ఇవ్వండి. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అని వాళ్ళ, అంటే ప్రజెంట్ ఉండాలి, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకొని ఇవ్వండి. అంటే మన పిల్లలు ఎక్కడో ఏ ఊళ్ళోనో ఉంటే మనం మరుసటి రోజుని రెమెడీ వాళ్ళు పోసుకోలేరు కదా, అందుకని ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పుకొని అర్ఘ్యం విడవండి. అది బకెట్ తోటి నీళ్లు పెట్టండి. బకెట్తో అయినా పర్వాలా, బొచ్చులో అయినా పర్వాలా, ఏదైనా పర్వాలా, నీళ్లు పెట్టండి. ఒక దాంట్లోనేమో పాలతోటి నీళ్ల మీద అర్ఘ్యం విడవండి. ఇలా విడిచేసి పొద్దున పూట ఇంకా రాత్రంతా కూడా చంద్రుడి యొక్క కిరణాలు దాంట్లో పడాలి. అలా పడిన తర్వాత ఈ నీళ్లు పైనే ఉంచేసేయండి. పాలు అర్ఘ్యం విడిచారు కదా, ఆ విడిచిన గిన్నెలో కానీ ఒక చిన్న బొచ్చులో కానీ విడిచారు కదా, అవి తీసుకొచ్చి స్వామి ముందర పెట్టండి. అంటే మీరు దేవుడి గుడిలో పెట్టేసేయండి. మాకు గుడి లేదండి, రూమ్ లేదండి, అరమర్ లేదండి అంటే పర్లేదు, స్వామి వారి ముందల మీరు ఎక్కడైతే ఏ పటం పెట్టుకొని ఉంటారో ఆ గుడి ముందల, ఆ దేవుడి గుడిలో ఇంటి ముందర పెట్టేసేయండి. అయిపోయిందండి మీరు చేసేది. అందరూ భోంచేయండి, పడుకోండి, ఇంకా సీరియల్స్ చూస్తారు, ఇంకంతా అయిపోయింది. రాత్రి పడుకున్నారు. ప్రొద్దున్నే లెగవంగానే ఈ పాలు నీళ్లు కలపండి. కలిపి ఆ బకెట్ని కింద తీసుకొచ్చి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆ పాలు నీళ్లు కలిపినవి 3 జగ్గులుగా, అంటే ఎన్నైతే ఉంటాయో అన్నీ డివైడ్ చేసుకొని పోసుకోండి. ధనప్రాప్తి బాగా ఉంటుందమ్మా. ఈ విధంగా చేయండి, ధనప్రాప్తి బాగుంటుంది. అందుట్లో చంద్రుడు ధనం నిలవటానికి, ధనం పెరగటానికి కారకుడు చంద్రుడు. ఓకేనా, అర్థమైంది కదా? అర్థం కాని వాళ్ళు నన్ను ఒకసారి మళ్ళీ అడగండి, ఫోన్ చేసి చెప్తాను. హరి ఓం, సుఖినో భవంతు.